సార్ నేను 3 సార్లు ఎంపీగా గెలిచాను. మా పార్టీ 2019లో గెలిచింది. అన్ని సార్లు ఈవీఎంలతోనే గెలిచాం. అయినా ఈవీఎంలపై అనుమానాలున్నాయని సార్పై చర్చలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పార్లమెంటు సభ్యులంతా అయోమయంలో ఆయన వైపు చూశారు. చివరికి రాహుల్ కూడా ఏం మాట్లాడుతున్నావయ్యా, నరాలు కట్ అయిపోయాయా అన్న ఎక్స్ప్రెషన్తో ఆయన వైపు చూశారు. వారి గెలుపుపై వారే అనుమానాలు వ్యక్తం చేస్తే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు? వైసీపీ గందరగోళ రాజకీయాలు, అడ్డగోలు వాదనలతో పార్లమెంట్లో పరువు పోగొట్టుకుంటోంది. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై చర్చ జరుగుతోంది. ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఆ అంశంపై వైసీపీ తరపున మాట్లాడేందుకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని మిథున్ రెడ్డి తీసుకున్నారు. ఆయనకు మించిన స్పీకర్ గెలిచిన నలుగురిలో లేరు. అవినాష్ రెడ్డికి అలాంటి వాటిపై అవగాహన ఉండదు. గురుమూర్తి, తనుజారాణి మాట్లాడతారో లేదో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. మిథున్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో చెప్పాలనుకున్నది చెప్పారు. ఓట్ చోరీ గురించి మాట్లాడమంటే పూర్తిగా ఈవీఎంల వైపు వెళ్లిపోయారు. దక్షిణాఫ్రికా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకుని ఏపీని కూడా ఆఫ్రికా చేస్తానని జగన్ మక్కుపట్టు పట్టినట్లుగా వ్యవహరించారు. అలాగే మిథున్ రెడ్డి కూడా తన వాదనలు బంగ్లాదేశ్ను ఆదర్శంగా తీసుకున్నారు. బంగ్లాదేశ్ కూడా ఈవీఎంల నుంచి బ్యాలెట్కు మారిందట. వాళ్ళ దేశం ఇప్పుడు ఎన్నిక అక్రమాలు జరిగాయన్న కారణంగా అలా ఎన్నికైన ప్రభుత్వాన్ని తరిమేసి ఎన్నికలు లేకుండా ఓ వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టారు. బ్యాలెట్ వల్ల ఎన్నికల అక్రమాలకు యథేచ్ఛగా చేశారని ప్రజల్లో అసహనం ఉండడమే కారణం. అయినా మన దేశంలో పరిస్థితులకు ఇతర దేశాలతో పోల్చి సమర్థించుకునే పనికి మాలిన తెలివితేటలు వైసీపీ వాళ్లకు ఎవరిస్తారో కానీ పార్లమెంటులో పరువు పోయింది.